కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ ప్రథమ మహాసభ జరిగింది। ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ఉప్ప ఉమారాణి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్రిడేషన్ కార్డుల మంజూరు కోసం ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు। జర్నలిస్టులు, ప్రజలు, అధికారుల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు। ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు। అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జర్నలిస్టుల హక్కులు, హెల్త్ కార్డులు, ఫీజు రాయితీపై డిమాండ్లు చేశారు। చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాను। ఈరోజు వివిధ మండలాల నుండి, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి జర్నలిస్టు సోదరులకు నా తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా విషయం, అలాగే మన డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మన ఏదైతే జర్నలిస్టులను మన సామాజిక చైతన్యవంతులుగా భావించి వాటిని ముందుకు తీసుకుపోవడం జరిగింది। కాబట్టి మీరు కూడా ఈ ఉన్నటువంటి సమాజంలో బడుగు బలహీన వర్గాలకు ఏదైతే మనం మా ఇంట్లో కూడా జర్నలిజం చేసిండు, మా అన్న సొంత అన్న జర్నలిజం చేసిండు। అంటే మా అన్న చదువుకున్న గవర్నమెంట్ తాలూకు అంటే ఏం జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు కానీ ఏవైనా కానీ జనాల వరకు చేరాలంటే కంపల్సరీ అన్ని సమాజ శ్రేయస్సుకి నాంది అయితే చాలా బాగుంటుంది। నేను ఈ రకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ప్రతి నిజాన్ని మీరు జనాల వరకు జెన్యున్గా చేరవేయండి। థ్యాంక్ యూ। సంక్షేమ నిధిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ఇళ్ల స్థలాలు హక్కుని నెరవేరుస్తామని అప్పుడు చెప్పడం జరిగింది। కానీ అధికారంలోకి వచ్చిన ఈ 2.5-3 సంవత్సరాల కాలంలో ఇప్పటి కార్పొరేటు వైద్య హాస్పిటల్లో కూడా మహిళలందరికీ ప్రత్యేకమైనటువంటి విద్యను అందించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని